పోస్టల్ బ్యాలెట్ ని ఎలా వినియోగించుకోవాలి అంటే మొట్టమొదట డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి వెళ్ళి డ్యూటీస్ పడిన వారికి ఆర్డర్ కాపీ ఇష్యూ అవుతుంది. కలెక్టర్ గారి నుంచి ఎంఆర్ఓకి, ఎంఆర్ఓ నుంచి ఎంప్లాయీస్ కి పోస్టల్ బ్యాలెట్ కోసం మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డ్యూటీ ఆర్డర్ వచ్చాక మనం ఎంఆర్ఓ ఆఫీస్ లో ఫామ్ 12D ద్వారా ఓటర్ ఐడిని అటాచ్ చేసి మనం ఎంఆర్ఓ ఆఫీస్ లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ సర్టెన్ పీరియడ్ లో ఎంఆర్ఓ ఆఫీస్ లో సబ్మిట్ చేసిన తర్వాత మనకి పోస్టల్ బ్యాలెట్ అనేది ఇష్యూ చేస్తారు. పోస్టల్ బ్యాలెట్ అనేది మనకి ట్రైనింగ్ లో గానీ లేదా స్పెషల్ గా 1 డే పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు. ఫామ్ 13A అనే డిక్లరేషన్ బై ఎలక్టోరల్ ఆ ఫామ్ ని ఫిల్ చేసి దాని మీద గెజిటెడ్ సిగ్నేచర్ అండ్ స్టాంప్ చేసుకున్న తర్వాత పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బ్యాలెట్ పేపర్ విధానంలో జరుగుతుంది, ఈవీఎం మిషన్ కాదు. కాబట్టి ఈ పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫామ్ 17Aలో ఓటర్ సిగ్నేచర్ తీసుకున్న తర్వాత బ్యాలెట్ పేపర్ అనేది ఇష్యూ చేస్తారు. అండ్ ఇండిబుల్ మార్క్ చేసిన తర్వాత ఓటింగ్ కంపార్ట్మెంట్ లో బ్యాలెట్ పేపర్ మీద ఓట్ చేసి దాన్ని అక్కడ ఉన్నటువంటి బ్యాలెట్ బాక్స్ లో మనం డ్రాప్ చేస్తే మనకి కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా పోస్టల్ బ్యాలెట్ అయిపోయిన తర్వాత P-1 డే రోజున ఏం చేయాలి అనేది మనం చూసుకుందాం.